నమస్కారం అండి. నా పేరు పద్మ వెంకటకృష్ణ. ముప్పినవారిగూడెం గ్రామానికి చెందిన పాలా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 65 సంవత్సరాలు. అతనికి అనారోగ్య కారణం చేత కొద్ది రోజుల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. అతనికి ఆల్రెడీ 2 సార్లు గుండెకి స్టంట్లు వేశారండి. 3వసారి గుండెకి స్టంట్ వేసే నిమిత్తంలో ఆయన చనిపోయాడు. దాన్ని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు, ఎలా అంటే వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర లేక కౌలు రైతు చనిపోయాడని మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక నుండి అయినా వాస్తవాలు తెలుసుకొని నిజాలు మీరు గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసి సాక్షి పేపర్ వాళ్ళు కూడా తన పేపర్లో రాయాలని కోరుకుంటున్నామండి. ఇష్టం వచ్చినట్లు మంచి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద మీరు బురద చల్లితే ఇక నుండి సహించేది లేదు. ఎందుకంటే గతంలో మీరు చేసిన శవ రాజకీయాలు ఎన్నో చూసాం. మరి జంగారెడ్డిగూడెంలో మరి నాటు సారా తాగి కల్తీ సారా తాగి ఎంతో మంది చనిపోయారు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అలాగే కుక్కునూరులో ఎంతో మంది రైతులు చనిపోయారు. వారికి కనీసం వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఒక వృద్ధుడు 65 సంవత్సరాల వ్యక్తి గుండెపోటు వచ్చి మరి ఆయన చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఈ వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర లేక చనిపోయాడని బురద జల్లి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు కూని చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము సహించాం. ఇంకోసారి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఇక నుండి సహించేది లేదు, ఊరుకునేది లేదు అని మీకు గట్టిగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు ఇక నుండి అయినా ఈ మంచి ప్రభుత్వం మీద మీరు ఏదైనా వాస్తవాలు బయటికి చెప్పండి, లేదంటే మూసుకొని ఉండండి. అవాస్తవాలు చెప్పి ఏదో పబ్బం గడుపుతూ మరి మీరు అల్లరి చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఆయన ఆల్రెడీ సర్జరీ జరిగి ట్రీట్మెంట్ వేసుకోవడానికి తీసుకోవడం జరిగింది. దాన్ని వీళ్ళు వర్జీనియాకు సంబంధించి చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. అది మీడియా కూడా గమనించి దాన్ని పూర్తిగా తెలుసుకుని దాన్ని ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాం. వైసీపీ గవర్నమెంట్ చేసేదే శవరాజకీయాలు. మీ చిన్నాన్నగా చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇలాగా చాలా మంది కొడాయిగూడ మండలంలో ఎవరో అతను 2 సార్లు స్టంట్ పడి అతన్ని 3వసారి స్టంట్ వేయించుకోవడానికి అంటుంటే ఆయన మరణించిన దాన్ని నేను రైతునే, నేను పొగాకు 4 బేర్లకి వ్యవసాయం చేస్తున్నాం. పొగాకు రైతులకి ఇబ్బంది వస్తే మాకు ఎక్కువగా బాధగా ఉంటుంది. ఎంత బాధగా ఉన్నా సరే ఇలాంటి శవరాజకీయాలు చేసుకుంటా ఇది పొగాకుకి. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పత్రికా ప్రకటన ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో ముప్పినవారిగూడెం గ్రామానికి చెందినటువంటి పాల వెంకటేశ్వరరావు గారు అని ఆయన చనిపోవడం జరిగింది. ఆయన గతంలో కూడా హార్ట్ సర్జరీ జరిగింది. మళ్ళీ 2వసారి చేశాక 3వసారి వెళ్ళేటప్పుడు కొద్దిగా అస్వస్థత గురయ్యి ఆయన చనిపోయారండి. దానిని వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో పొగాకు రైతుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంటూ పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చిత్రీకరిస్తున్నారు. అలాంటి శవరాజకీయాలు మానేసుకొని మీరు మీ పార్టీ ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వీటి మీద ఆలోచిస్తుండే. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బేరంలో భ్రష్టు పట్టి లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండేది. మా గవర్నమెంట్ వచ్చాక మొన్న 400 పైచీలుగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము పొగాకును కొనుగోలు చేశారు. కానీ మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అసలు పొగాకు రైతులను పట్టించుకున్న నాదులు లేడు. ఒక రైతుకి ఏమి చేసింది లేదు. డ్రిప్ ఇరిగేషన్ అనేది మూలన పడేశారు మీరు. కానీ మా గవర్నమెంట్ లో డ్రిప్ ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ట్రైకర్ నిధుల నుండి అనేకమైన ట్రాక్టర్లో డ్రిప్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇవాళ రైతులకు అన్ని మా పార్టీ తరఫున ముందు కట్టలు కానివ్వండి ప్రతిదీ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన్ని పాలిస్తుంది. కానీ మీరు మా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం ఏదో లేనిపోయిన బురదనే మా ప్రభుత్వం మీద చేసి మీరు ఏదో సాధించేద్దాం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. గతంలో సారా తాగి చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అప్పుడు మీరు నాయకులందరూ ఏమైపోయారు? లేదా మీ నాయకులు అమ్మిన సారా తాగడం వల్ల చనిపోయారా?
అందుకని మీరు అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురాలేకపోయారా? మొన్న కుకునూరు 30 మంది చనిపోయినప్పుడు ఏం మాట్లాడలేకపోయారు. వాళ్ళేమో పొగాకు రైతుల్ని అని చెప్పి పొగాకు రైతుల మీద మీరు ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే విమర్శించవచ్చు, కానీ లేని దాన్ని ఉన్నట్టు కల్పించి మాట్లాడే హక్కులు మీకు లేవు. మీరు దీన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలకు మంచి చేయండి. లేదు, ప్రజల్లో ఏదైనా సమస్య ఉందా, ఈ సమస్యను తెలియజేయండి కూటమి ప్రభుత్వాన్ని, దానికి మీకు ఎటువంటి ఆక్షేపం లేదు. అంతేగాని మీరు ఇష్టాసారంగా మాట్లాడితే మటుకి కూటమి ప్రభుత్వం మీద ఇంకోసారి ఎటువంటి నిందలు కానీ ఏద్దారి అని చూస్తే సహించం. మీరు ఇంతకుముందు కుకునూరులో రైతులు మొన్న చనిపోయారు, అప్పుడు ఏం చేశారు మీ నాయకులందరూ? తీసుకురాపోయారా? ముంపులో గురైనప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు తీసుకురారు. మన ఇల్లులు కాలిపోయిన అప్పుడు ఏం చేశారు? ఇళ్లలో నిద్రపోయారా మీరు అందరూ? ఎవరు ఏం మాట్లాడుతున్నారు వచ్చి? మీరు అలాంటి ఆలోచనలు మానేసుకొని ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడకపోతే మటుకి హెచ్చరిస్తున్నాం. ముందు రాబో కాలంలో మీకు గట్టి సమాధానం చెప్పడానికి మా కూటమి తరఫున అందరం సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మీరు లేని దుష్ప్రచారాలు చేసి మేమేదో చేసేస్తామన్న మటుకి ఎవరు సహించే కార్యక్రమాలు అయితే లేవు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉన్నవాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం. మీ సొంత సాక్షి పేపర్లో మీ మీడియాని మీరు ప్రజల్లోకి ఏం తీసుకెళ్దామనుకుంటున్నారు? మీరు సాక్షి పేపర్లో వేసి వీటిలో వేసి మీరు మా ప్రభుత్వం మీద బురద జల్లుదాం అనుకుంటున్నారు. మీరు మీ కాకుండా మిగతా పేపర్ ఛానల్స్లో వాటిలో ఎక్కడా ఎలాంటివి రావట్లేదు. అలాగే పత్రికా మిత్రులు కూడా అలాంటివి చేసేటప్పుడు ఆలోచించండి. 1-2 సార్లు ఆలోచించి అందరూ తెలుసుకొని గ్రామాల్లో ఏం జరిగింది, ఆయన ఎలా చనిపోయారు, ఏంటి అన్ని తెలుసుకొని అప్పుడు మీరు స్టేట్మెంట్లు ఇస్తే మంచిదని కోరుకుంటున్నాం పత్రికా మిత్రులకు కూడా. ఈ సందర్భంగా ఇక నుంచి ఏదైనా ఉంటే మీరు అందరూ ఒక అవగాహన చేసుకొని అప్పుడు మీరు పత్రికల్లో వేయాలి. ఏదో సాక్షి ఛానల్లో ఎలాంటివి ఉన్నాయని చెప్పి మీరు ఇలాంటి కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు తప్పుగా చేయకూడదని కోరుకుంటున్నాను.